చిత్తూరు జిల్లా జీడినెల్లూరులో మామిడి రైతులు ఆందోళనకు దిగారు. జైన్ జ్యూస్ ఫ్యాక్టరీ వద్ద నిరసన చేపట్టారు. దీంతో చిత్తూరు పుత్తూరు ప్రధాన రహదారిపై వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోవడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. అధికారులు ఫ్యాక్టరీ యాజమాన్యం కుమ్మక్కై టోకన్లను అమ్ముకుంటూ ఉన్నారని మామిడి రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వారం రోజుల నుంచి రైతులను జ్యూస్ ఫ్యాక్టరీ యాజమాన్యం పట్టించుకోవడం లేదు. రోజుల తరబడి మామిడి పండ్లతో వేచి ఉన్న వేస్టేజీ పేరుతో రిజెక్ట్ చేస్తుంది జ్యూస్ ఫ్యాక్టరీ యాజమాన్యం. కడుపు మండిన మామిడి రైతులు ట్రాక్టర్లతో నిరసన తెలిపారు. ఫ్యాక్టరీ వద్ద మామిడి రైతులను సెక్యూరిటీ గార్డులు హీనంగా చూస్తున్నారు అంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సోమవారం వచ్చిన బండ్లు కాడుతూ ఉన్నాయి, రిజెక్ట్ చేస్తూ ఉన్నారు. లోకల్ వాళ్ళు అంటున్నారు లోకల్ వాళ్ళు పోలేదు, మీరు డబ్బులు తీసుకొని వెయ్యి నైట్ మొత్తం వేస్తున్నారు. 50-60 బండ్లు. మాకు తిండి లేదు. 23 లక్షలు ఎవరికి తిండి, ఎవరి చుట్టూ మాది 23 లక్షలు. సరే ఉండే ఎవరేమని ఇంటంటారు, మాకు తిండి పెడతా ఉన్నారా, అన్నం పెడతా ఉన్నారా, రేపు ఇస్తారు. వీటికి వస్తే ఆ లాస్ట్లో ఉంటే మనం 3 రోజులు వస్తాం. ఇప్పుడు వస్తా ఉన్నా. రిజెక్ట్ అంటే నీకు ఎట్లా వస్తుంది? రిజెక్ట్ అంటే ఎట్లా వస్తుంది? చూడండి, కడతా ఉందా, చూడండి కడతా ఉందా. రిజెక్ట్ అంటే ఎట్లా 3 రోజులు నీకు శక్తి నేను ఎప్పుడు నేను టోకన్లు ఇస్తాను. ఈ రోజు నాకు రావద్దు. నో బోర్డు 30 బండి మేము లెక్కేసుకుంటున్నాము. కానీ మా టోకన్ వచ్చే కొద్దికి 350 370 బండ్లు అవుతుంది. మిగతా 100 బండ్లు ఎక్కడ వస్తుంది? ఒక ఎగ్జాంపుల్ సార్, 130 బండి వచ్చిందనుకో, మళ్ళీ 20 నెంబర్ దాకా టోకన్ నీళ్లు లేదు, భోజనం లేదు. రోజు 300 ఇప్పుడు అట్ట కాదు, 130-40 అయ్యే పూడ్చేది. ఈరోజు శుక్రవారం నాడు 2 బండ్లు టోకన్ లేకనే చిన్న టోకన్ చిన్న దొరికినాడు. ఇప్పుడు మళ్ళీ 3 టోకన్లు తీసుకొని పోయినాడు. 3 బండ్లు పెట్టుకోవాలి. నేను 3 బండ్లు పెట్టుకొని 6 దినాలు నేనే పడతా ఉంటే వాడు టోకన్ తీసుకొని చిత్తూరు జిల్లా జీడినెల్లూరులో మామిడి రైతుల ఆందోళనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మూర్తి అందిస్తారు. మూర్తి, మనం చూసాం రైతుల ఆవేదన వారి మాటలోనే ఇప్పటివరకు మనం విన్నాము. వారం రోజులైనా అక్కడ పట్టించుకున్న పాపాన ఎవరు పోలేదనేసి అంటున్నారు. అటు యాజమాన్యం కానీ ఇటు ప్రభుత్వం కానీ వారి సమస్యను పట్టించుకోవట్లేదనేసి అంటున్నారు. ఏంటి అక్కడ పరిస్థితి మూర్తి? మహేశ్వరి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంత జిల్లాలో ఈ రోజు మామిడి రైతుల ఆక్రందన పట్టించుకునే వారే కరువయ్యారు. వారం రోజుల పాటు జ్యూస్ ఫ్యాక్టరీ ముందు మామిడి లోడు తోస్తున్నటువంటి ట్రాక్టర్లకు లోపలికి పంపించిన తర్వాత పాడైపోయిందంటూ 30 పైగా ట్రాక్టర్ల లోడ్ ను బయటకు పంపించి వేయడంతో వాళ్ళంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ రోడ్లపైకి వచ్చి తమ యొక్క నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి హీన పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. మామిడి రైతు ఏడాది మొత్తంగా పంట సాగు చేసి ఈ రోజు అమ్మకానికి తీసుకొచ్చే సమయంలో ఇంత ఆక్రమణ పడాలా అంటూ వారంతా కూడా రోడ్డుపైకి వచ్చి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారం రోజుల పాటు ఎదురు చూసిన తర్వాత జ్యూస్ ఫ్యాక్టరీ లోపలికి తీసుకెళ్లిన తర్వాత టోకెన్ పొందినటువంటి రైతులకు ఈ యొక్క మామిడి పుచ్చిపోయిందంటూ, జ్యూస్ కారిపోతుందంటూ, వేస్ట్ గా ఉన్నాయంటూ వారంతా కూడా కొనకుండా బయటకు పంపించి వేయడంతో రైతులంతా కూడా రోడ్డెక్కి తమ యొక్క నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా గడిచిన 20 రోజులుగా ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా మామిడి రైతులంతా కూడా గత కొద్ది రోజులుగా నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. తాజాగా ప్రభుత్వం కిలో 8 రూపాయలు కొనుగోలు చేయాలంటూ ఓవైపు ఆదేశాలు ఇచ్చినప్పటికీ క్షేత్రస్థాయిలో ఎక్కడ అమలు కావడం లేదు. 2 రూపాయల నుంచి 3 రూపాయలకి కొనుగోలు చేస్తూ నిలువున మోసం చేస్తున్నప్పటికీ అవన్నీ బాధలను భరిస్తూనే ప్రభుత్వం ఇచ్చేటువంటి 4 రూపాయల సబ్సిడీ కోసం వారం రోజుల పాటు ఫ్యాక్టరీలు బయట పడిగాపులు కాస్తూ ఈ రోజు పంట అమ్ముకునే సమయానికి లోపల పంట పాడైపోయిందంటూ వారు బయటికి వేయడంతో ఆ రోడ్డు పైన నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దొడ్డిదారుల్లో కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేల రెఫరెన్స్ ఉన్న వాళ్ళని దొడ్డిదారుల్లో జ్యూస్ ఫ్యాక్టరీలకు వెంటనే తీసుకుంటున్నారు. క్యూ లైన్ లో ఉన్నటువంటి రైతుల ట్రాక్టర్లను తీసుకోవడంలో జాప్యం చేస్తున్నారు. దాని వల్లనే మాకంతా ఇబ్బంది అవుతుందంటూ రైతులంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం జీడినెల్లూరులో ఉన్నటువంటి జైన్ ఫ్యాక్టరీ ముందు మామిడి రైతులు ఈ రోజు రోడ్డు పైన చిత్తూరు పుత్తూరు ప్రధాన రహదారి పైన వారంతా కూడా
రోడ్డుపైన రైతులు వచ్చి ఈ యొక్క జ్యూస్ ఫ్యాక్టరీ యాజమాన్యం ఇటు అధికారులు తొత్తులుగా మారి వీరంతా కూడా రైతులు పట్టగొడుతున్నారంటూ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది మహేశ్వరి.